జయ జగదంబే. గురువులతో నా అనుభవాలు కొంత చిత్రంగా ఉంటాయి. అది ఏదో 30 నిమిషాల్లోనో 40 నిమిషాల్లోనో గంటనో చెప్పగలిగేలా ఉండదు. కాకపోతే అంతటా ఉన్న మొత్తం వ్యవహారాన్ని అక్కడక్కడ కొన్ని సంఘటనలతో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. మామూలుగా గురువులంటే ఏమనుకుంటాం మనం? మరి వేలు పెట్టుకుని నడిపిస్తారు, మనకి రక్షణగా ఉంటారు, ఏవో ఉంటాయి కదా భ్రమలు. గురునింద చేయట్లేదు సుమా, గురునింద కాదు చెప్తా. సరే, మా అమ్మ నాన్న గురువులు. తర్వాత చెప్తేనే నిన్న ఎదురుకుండా ఒక వేద పండితుడు ఉండేవారు, మా తాతయ్య యొక్క స్నేహితులైన మా తామహుడు వేద పండితుడైన భాష్యాంత వైయాకరణి కౌముది పుస్తకం లేకుండా చెప్పేవాడు ఆయన. సరే, ఆయన స్నేహితుడు ఈయన. మా అక్కలు అప్పటికే, అంటే స్నేహం ఎలా ఉంటుందో చెప్తున్నాను అంతే. ఇది మా అక్కలు అప్పటికే రిజిస్టర్ కారణం చేత, అప్పటికి వాళ్ళకి మా నాన్న ఇంకా పెళ్ళి చేయని కారణం చేత మా ఇంట్లో మా తాత భోజనం చేయడు. ఆయన ఎదురుకుండా స్నేహితుడింట్లో, ఈ వేద పండితుడి ఇంట్లో వండుకు తినేవాడు, లేకపోతే ఆయన వండి పెట్టేవాడు ఏమిటో తెలియదు మనకి. ఆ స్నేహం అది. కాబట్టి నా ఉడిగైన తర్వాత ఓ రోజుని మా అమ్మ సంధిగుమ్మాలు అంటారు, అంటే సంధ్య వేళ మళ్ళీ పొద్దున తుడిచింది కాకుండా మళ్ళీ అరుగులు చేడీలు ఇళ్ళు ఒకసారి శుభ్రం చేస్తారు, తుడుస్తారంటే మరి కొన్ని ప్రాంతాల్లో తప్పేమో. నా ఒడిగైన కొత్త, నేను మీకు ఒకసారి చెప్పాను, నాకు చీకటి భయం, దెయ్యాల భయం, మరొకటి భయం దానికి కూడా చెప్తారు తాతగారు వాళ్ళు. ఒకానొక జన్మలో ఈ చీకటి శక్తులతో జరిగేటువంటి వ్యవహారంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాను. దాంతో జీవుడికి అది ఇన్గ్రెయిన్ అంటారే ఇంగ్లీష్లో, అలాగా ద ఫియర్ హ్యాస్ బీన్ ఇన్గ్రెయిన్డ్ అండ్ ది సైకీ ద సోల్, ఆర్ షుడ్ ఐ సే సోల్, నో మేబీ స్పిరిట్. ఆ స్థాయిలో, జీవస్థాయిలో కొద్దిగా భయం అలాగా ముద్రితమైంది గాఢంగా. సరే, ఏమిటి, నాన్న బాగా ధైర్యవంతుడు, పొలాలే వెళ్తూ ఉండేవాడు. రాత్రి 1 గంటకి వెళ్ళి నీటి మాది కొద్ది మెట్ట భూమి, అక్కడ నీరు తోడుకోవాలి ఆయన. శ్మశానం పక్కన ఉండేది భూమి, ఆయన వెళ్ళి నీళ్ళు తోడుకు పెట్టుకునేవాడు. గొల్ల అంటారు దాన్ని, గోదావరి జిల్లాలో తెలుస్తుంది, మిగతా చోట్ల ఎలా ఉంటుంది ఏతాం ఏదో అంటారు కదా, అవన్నీ అలాంటి రకరకాల ఏవో ప్రక్రియలు. నీళ్లు బోధిలోంచి చేలోకి ఎక్కడానికి. సరే, ఈయన వెళ్ళి రాత్రులు చేసుకొచ్చేవాడు. నాకు నాన్నలాగా వెళ్ళి అలా పొలంలో అర్ధరాత్రి కూడా వెళ్ళగలగాలి, అవసరమైతే శ్మశానం పక్కన కూర్చొని పని చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలి. ఏవో ఆలోచనలు, ఈ రోజుకి వెళ్ళినది వేరే కదా. సరే, ఒడిగైపోతే గాయత్రి చేస్తే భయం ఉండదని కదూ, బాగానే చేసేవాడిని గాయత్రి. సరిపోదు, మా మేనమామ ఇంద్రాక్షి చేసేవాడని మా అమ్మ చెప్పేది. పాపం మా తల్లి చిన్నప్పటి నుంచి నూరిపోసింది ఉపాసనల గురించి. మరి తాతయ్య ఎలా చేసేవాడురా, మా నాయనమ్మ వాళ్ళ మేనమామ ఎవరో చంద్రశేఖర శాస్త్రి గారు ఎవరో, మొదటిసారి పేరు చెప్తున్నాను, సరేలేండి. ఆయన ఎవరో, ఆయన ముసలాయన, ఆయన ఎప్పుడు జపం చేసుకుంటూనే ఉండేవాడురా. మా మేనమామలు ఉన్నారు పల్నా ఊళ్ళో, ఆయన బాలాత్రిపుర సుందరి మంత్రం చేస్తూ ఎప్పుడు పట్టుబడుతూనే ఉంటాడు నాన్న. మా బాబు ఉండేడు, బాబు అంటే బాబాయ్ వాళ్ళ నాన్న కజిన్, ఆయన ఫలానా మంత్రం చేస్తాడు, తాతయ్య ఈ మంత్రం చేస్తాడు, మీ నాన్న ఈ మంత్రం చేస్తారు, మీ నాన్న వాళ్ళ పితామహుడు ఈ మంత్రం చేస్తారు. ఇలా అందరూ మంత్రోపాసకులే. దాంతో విపరీతమైన ఆస్థ ఉండేది మంత్రాలయందు. పూర్వజన్మల సంస్కారం కూడా వీటన్నిటినీ ఆకర్షించిందేమో అలాగా. మా అమ్మ ఎప్పుడు చెప్పినా అవే చెప్పేది, ఫలానా వాళ్ళు మంత్రం ఇలా చేశారు అని చేత ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో బాలాత్రిపుర నడిచేది, వెలగలితే పరమేశ్వరు పలికేది, ఇలాగే ఉండేది. అందువల్ల వెర్రి ఉండేది మంత్రాల మీద. అందులో తాతయ్య చేశాడు, ఆఖరి మేనమావ చేశాడు ఇంద్రాక్షి,
మా ఆఖరి మేనమాకు చాలా ధైర్యవంతుడు. ఓకే, చిన్న వయసులో చనిపోయాడు అనుకోండి. ఆయన బాగా ఇంద్రాక్ష చేసాడని అంచేత ఈయన దగ్గర ఈ వేద పండితుడి దగ్గర ఇంద్రాక్ష ఉండేది అని వినికిడి. మా అమ్మ కొంగట్టుకు లాగుతున్నాను. అమ్మ చెప్పు, అమ్మ చెప్పు, అమ్మ చెప్పు. నాకు అప్పుడు 17 ఏళ్ళు, మరీ చిన్న పిల్లనేం కాదు, 17 ఏళ్ళు. కాకపోతే వాళ్ళకి కొద్దిగా మగ పిల్లాడి కోసం ఎదురు చూసిన తర్వాత పుట్టినవాడిని కాబట్టి కొద్దిగా గారం ఎక్కువ నడిచేది. చెప్పొచ్చేది మా అమ్మ ఆ వ్యాఖ్యలు చేసుకుంటుంది. వెనకాల మా అమ్మకు చెంగట్టుకుని అమ్మ చెప్పు అని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఆ ఎదురింటికి దిగి అరుగు దిగి వచ్చి మా అమ్మతో మాట్లాడుతున్నాడు. మా అమ్మ ఏదో మాట్లాడుతూ తుడుచుకుంటోంది. ఇది చూశాడు ఆయన. ఏమిటంటాడే నీ కొడుకు అమ్మాయి అన్నాడు. బాబుగారు వీడికి నువ్వు చెప్పరా తాతయ్యకి అంది. నువ్వే చెప్పు. ఏమిట్రా తాతయ్య ఏమంటావు చెప్పు. వాడికి ఏదో మంత్రం కావాలట బాబుగారు, మీ దగ్గర నా దగ్గరే ఉంది రోయ్ అన్నాడు ఆయన. తాత ఇంద్రాక్ష ఉందిటి కదా నీ దగ్గర. ఓరి ఇంద్రాక్ష ఏం చూసుకుంటావు, విభూతులు ఇస్తావా అన్నాడు. నాకు ఇష్టం తాత, భయం ఉండదు కదా అన్నాను. గాయత్రి చేస్తున్నావు కదరా, సరేలే రా అన్నాడు. మొన్నటి వెళ్ళాను స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని. మహదానందపడ్డాడు ఆయన. నేను స్టెప్ కట్టింగ్ వేయించుకుని ఉండేవాడిని. నేను అద్దంలో చూసుకుని నేనే కమలహాసన్ అనుకునేవాడిని. అటువంటి వయసులో మంత్రం మీద ఆసక్తి ఉంటే పాపం మా పెద్ద ఆయనకి చాలా సంతోషం వేసింది. ఒరే తాత చెప్తాను కానీ ఇంద్రాక్ష చేస్తే మనం ఎవరికైతే విభూతిస్తామో వాడిని వదిలేసి దెయ్యాలు మనిపెట్టుకుంటారా అనేవాడు తాత. అలా ఎందుకు జరుగుతుంది? లేదురా, నేను పలానా వరకు ఇచ్చాను, వాళ్ళకి బాగానే ఉందిరా. నేను మన పొలం నుంచి వస్తుంటే అక్కడ ఉంది చూసావా, అదేమంటారు దాన్ని, ఏదో వంతున, ఆ చిన్న వంతున దగ్గర కూర్చుని ఉంటాయిరా. కొద్దిగా భయం వేసింది. అయినా కానీ లేదు తాత చేస్తా. ఎందుకు? మా తాతయ్య చేసేవాడు, మా మేనమావ చేసాడు, వాళ్ళు గట్టివాళ్ళు. తాత ఏదో వేళాకాలం ఆడుతున్నాడులే అనుకుని నేను నేర్చుకుంటాను తాత అన్న. సరే నాన్న అన్నాడు. చెప్పాడు ఆయన. వెర్రెక్కినడి చేశాను ఇంద్రాక్షి. సరే, అది ఒక మొట్టమొదటి. ఆయన ఎంత ప్రేమగా ఉన్నాడు. అరుగు మీద కూర్చోబెట్టి స్త్రీ సూక్తం పురుషోక్తం నేర్పిస్తుంటే ఊళ్ళు నరసింహ వీళ్ళు ఏమిటి ఫల మాస్టర్ అబ్బాయి ఏమిటి ఇలాగా ఏమంత నేర్చుకుంటున్నాడు ఇంత చిన్న వయసులో ఏదో అనుకునేవారు. స్టెప్ కటింగ్ తవి నేర్చుకుంటున్నాడు ఏమిటని. గురువులతో మొదటి గురువు బయట అమ్మ నాన్న కాకుండా ఎంత బాగుంటుంది. ఓహో ఇలాగే ఉంటుంది గురువులతో. తర్వాత ఏమంటారు దాన్ని, చదువు పోతుంది, సీఏ పోతుంది, పాస్ అవ్వట్లేదు. మా నాన్న స్నేహితుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లోనే బాగా పేరున్నవాడు. పేరు చెప్తే మళ్ళీ ఇవన్నీ గుర్తుపడతారు కానీ చెప్పట్లేదు. సరే, నా సీఏ ఇది అవడంలో ఇంట్లో ఖాళీగా ఉండకపోతే నమ్మకం చెప్పుకుంటా నాన్న అన్నాడు. మా నాన్న ఆయన దగ్గర వెళ్ళాను. మహాప్రేమగా ఉండేవారు. మా నాన్న చెప్పాడు, రే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఊరు కాయాలి నాన్న, కాస్తావా అన్నాడు. కాస్తాను నాన్న. రే కాస్తావా? కాస్తాను. వెళ్ళాను. సరే నాయన ఏమిటిలా వచ్చావు? ఇలా మీ దగ్గర ఏదో నమ్మకాలు చెప్పుకుందాం అని వచ్చానండి. బాగుంది, సరే మంచి రోజు చూసి వచ్చేసాయి. అదే అంటే దోళ్ళపాక ఎక్కడండి అని అడిగాను. ఎందుకో దోళ్ళపాక నీకు అన్నారు. మా నాన్న చెప్పాడండి దోళ్ళ కాయాలి. ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? 1985లో. అప్పటికే 23-24 ఏళ్ళు నాకు. అంటే నవ్వి ఇలాంటి వెర్రి వేషాలు అయిపో, దానికి నా శిష్యులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అయినా శిష్యులు కూడా ఆవులనేవి కాచరు, ఎప్పుడైనా చూస్తారు అంతే. దాని పాలేళ్ళు ఉన్నారు. ఆయన భూస్వామి, బాగానే ఉండేది ఆయనకి భూమి. చేత నువ్వు మీ నాన్న ఏదో ఎప్పుడో కృతయుగంలో ఉన్నాడు, ఎవడరా ఇప్పుడు చేసి నేను అక్కర్లేదు, రా మంచి రోజు చూసుకుని రా అన్నారు. తర్వాత ఆయన దక్షిణామూర్తి ఇచ్చారు, అమృత పాశుపతం ఇచ్చారు నాకు. ఎంత ప్రేమగా ఉండేవాడు బ్రాహ్మడు. అయ్యో అంత ప్రేమ. అన్నిటికీ ఎగ్జామ్షనే. విశాఖపట్నంలో తర్వాత ఏదో ఆయనకు మొదటి ఉద్యోగం ఇప్పించారు. తర్వాత విశాఖపట్నంలో ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, వెళ్ళాను. నక్తాలు చేసేవాడిని. నా వయసు 26 ఏళ్ళు.
మడి ఏం చేత ఇంటికెళ్ళి వండుకుంటాను విశాఖపట్నంలో అన్నాను. ఏదో కార్తీక మాసంలో ఏదో మా ఊళ్ళో లక్షపతి నోము అవుతుంటే వచ్చాను. సరే మర్నాడు బయలుదేరి వెళ్తుంటే మా అమ్మ క్యారేజ్ కట్టి ఇచ్చేస్తాను నీకు, ఏమంటారు దాన్ని, గోను సంచిలో పెట్టిస్తాను, నీ మడికి ఇబ్బంది ఉండదు, బస్సు ఎక్కేసి వెళ్ళిపో. నేను కుదరదు, మడి కుదరదు అంటున్నాను. సరిగ్గా ఈ వాదన జరుగుతుంటే ఆయన వచ్చారు లోపలికి. ఏమిటంటాడమ్మా వీడు అన్నారు. ఏం చెప్పమంటారు అన్నయ్య గారు, వాడికి మడి సరిపోదుట, నక్తాలు ఉన్నాడు, విశాఖపట్నం వండుకుంటాడట, సాయంత్రం 6 అయిపోతుంది. ఈ మళ్ళు దళ్ళు అన్నీ మీ నాన్న నేను చేస్తాము, నువ్వు బయలుదేరు, మీ అమ్మ ఇస్తుందిగా క్యారేజీ, అందులో పెట్టుకుని గోను సంచిలో స్పర్శదోషం అంటలే వెళ్ళు అన్నారు. ఆయన బయటికి వెళ్తే పచ్చి మంచినీళ్ళు ముట్టేవారు కాదు, అంత ఆహితాగ్ని. నా దగ్గరకు వచ్చేసరికి అంత ప్రేమ. నీ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు గురువులతో నా అనుభవాలు ఇలా ఉన్నాయి. ఎక్కడికి చాలా సూక్ష్మంగా చెప్తున్నాను మీకు నేను. సరే అయిపోయింది. ఇంకొక గురువు, ఈయన నాకు చాలా దగ్గర బంధువు, శ్రీ విద్యోపాసకులు, కోనసీమ వాళ్ళది, మహోపాసకుడు. ఈ శాస్త్రాలు ఎరగడాయన, ఒక్కడే తెలుసు, అమ్మ. కడు దైన్యంలో ఉన్నప్పుడు కూడా స్నేహితుడు ఎవరో, ఒరే నాకు ఫలానా కష్టం ఉంది, నీ చండీ పాఠం చేసిన ఫలం నాకు ధారపోస్తే నాకు ఆ ఫలానా పని జరుగుతుందిరా, నీకు 2 ఎకరాలు భూమి ఇస్తా అన్నట్టు ఆయన. తీసుకోలేదు. ఇంకొకరికి నాకేనే దాన్ని ఖర్చు పెట్టుకోవట్లేదురా, ఆ చండీ పారాయణ నా దైన్యాన్ని నేను నివారించుకుందుకే నేను చేయట్లేదు, అమ్మ మీద ప్రేమ కొద్దీ చేసుకుంటున్నాను ఆయన, నేను చేయను. సరే, అమ్మాయిని ఎంతో అనుగ్రహించింది ఆయన, పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చారు, మేడ బాగుండేది, చివరి జీతం ఆయనకి ఆర్థికంగా బాగుండేది. సరే, ఆయన దగ్గర నేను తీసుకున్నాను మొట్టమొదటి బాలా త్రిపుర శ్రీమంత్రం 96లో తీసుకున్నాను నేను. 80లో తీసుకుందాం అనుకున్నది 16 ఏళ్ళు కుదరలేదు నాకు. దీనికి ఒక కారణం చెప్పకుండా ఉండలేను మీకు నేను. ఏదో జన్మలో బాలా త్రిపుర సుందరి మంత్రం గురించి నేను బాలా మంత్రమా అన్నా అంట, పెద్ద విశేషం ఏముంది అన్నట్టుగా. ఆ ఒక్క తప్పుడు మాటకి 16 సంవత్సరాలు నా గురువు ఇద్దామనుకున్నా నాకు అందలేదు. ఆయన నా యందు అవ్యాజమైన ప్రేమ ఉండేది. ఆయన ఎవ్వరికి ఉపదేశాలు ఇచ్చేవారు కాదు. వాడు కొడుకులు 3, అందులో ఆఖరి కొడుకు అంటే బాగా ఎక్కువ ఇష్టమో ఏమిటో తెలియదు. మొత్తం మిగతా 2 కొడుకులు పెద్దగా శ్రీ విద్య ఎందు ఆసక్తి చూపించలేదు. ఇతడే దీక్షితుడు, 3వ కొడుకు. ఈయనకి ఆయన భాషలో చెప్పాలంటే ఆవాల ముద్ద ఇది పోగు చేసి నూరి పెట్టేను ముద్ద అనేవారు. అంటే మంత్రాలు ఎక్కడెక్కడో తీసుకుని అదంతా న్యాసాలు, ఋష్యాది న్యాసాలు, మొత్తం గ్రంథం అంతా తీసుకుని రాసి పెట్టారు కొడుకు కోసం. అంత ఎవ్వరికీ ఇవ్వకుండా దాచారు. వెరీ పొసెసివ్ అమ్మ గురించి. అటువంటి వ్యక్తి నాయందు, నాకు అమ్మవారి మీద ఉన్నటువంటి ఆస్థను చూసి ఇచ్చారు. వాళ్ళ బంధువులు, ఆయన కూడా, కొడుకు కూడా ఆశ్చర్యపోయేవారు. ఏమిటయ్యా ఫలానా మంత్రం ఇచ్చారా నీకు? సరే, ఈ మంత్రం ఎవరికి ఇచ్చేవారు కాదు, నాన్నగారు దీనికి ఇచ్చారా అటువంటివారు. ఆయన అనేవారు, చచ్చే వేసినట్టుకు వచ్చేది ఏమిట్రా నాయన దగ్గరికి, కాస్త ముందేనా వచ్చేవు కాదు? వచ్చాను, యోగం పట్టలేదు కాబట్టి రాలేదు. సరే, ఆయన దగ్గర దీక్ష తీసుకుందాం అనుకున్నాను, ఆఖరి క్షణంలో అది కుదరలేదు. ఆ కథ ఇంకోసారి చెప్తాను. చాలా చాలా ఏమంటారు దాన్ని, వెరీ రొమాంటిక్ స్టోరీ. రొమాంటిక్ అంటే మీరు ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోండి, తెలుగులో అర్థం చేసుకోకండి. మై రొమాన్స్ విత్ ది ఉపాసనా క్రమ, ది లైఫ్ ఆఫ్ ఉపాసకుడి సాధనా జీవితంతో ముడిపడినటువంటి అందమైన అనుభవం అది. ఇంకోసారి చెప్తాను.
సరే, ఈయన అతి గుహ్యమైన మంత్రాలు ఇచ్చారు నాకు. ఉగ్ర విద్యలు ఇచ్చారు, చేయించేవారు. ఒకానొక ఉపాసన అయితే ఆయన అన్నారు, కొన్నాళ్ళు సాధన చేశాక వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొత్త ఊరికి ఓ ఫర్లాంగ్ దూరం అయిపోయాక సాయంత్రం సంధ్యావందనం కాలానికి, అప్పటికి నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి ఏదో గొడవపడి బయటకు వచ్చి ఉద్యోగం లేక ఏడాది ఖాళీగా ఉన్నాను. అది నాకు వినియోగించింది చెప్తున్నా. ఆ నెల ఆ ఏడాది కూడా ఈ మహానుభావుడి దగ్గర ఉన్నాను. మహావిద్యలను ఆయన నాకు నేర్పారు. సరే, ఏం జరిగిందంటే ఈయన ఒక మాట అన్నారు, నాయన ఇంటికి వెళ్తూ నువ్వు మొక్కుంటుంది దాని మీద ఒకసారి చూసుకుంటావేట ఎంతవరకు వచ్చావో. మా గురుపత్ని ఒక్కసారి అరిచింది ఆవిడ. ఏం మాట్లాడుతున్నారండి అని. ఒక్కసారి ఆగి, నిజమే, ఎందుకులే, అక్కర్లేదు, పరీక్ష ఏం చేసుకోక్కర్లేదు నాయనా, జీవితం దాన్ని నూరి పెట్టాను, సాధన చేశాను, అతి ప్రేమగా నీకు ఇచ్చాను, నీకు రక్షగా ఉంటుంది. అది నిజంగానే అసలు నీ దగ్గరికి ఎవరు రాలేరు, వచ్చేరు, ఇబ్బంది అవుతోంది, నువ్వు ఏ శ్మశానానికి వెళ్ళి సాధన చేయక్కర్లేదు, ఒక్కసారి సంకల్పం చేసి ఆ మంత్రాన్ని తలుచుకో, సరిపోతుంది. అది వరం. నా మీద ఒకడు చేతబడి చేశాడు, నా మీద, నా గురువు మీదను, ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు మీద. అంతే, నేనేం చేయలేదు. తల్లి నివర్తస్వ అనుకున్నాను, అంతే. అయితే మా గురువుగారు, ఈయన ఈ ఆధ్యాత్మిక గురువు మరీ దయామయుడు, ఆయనేమో వాళ్ళకి అవతల వాడికి ఇబ్బంది ఏం కలగద్దులే, ఇక్కడి మన మీద రాకుండా ఉంటే చాలు, వాడు చేస్తే మనకేం వస్తుందయ్యా, వద్దులే అన్నారు ఈయన. సరే, ఇక్కడికి 2-3 గురువులు అయిపోయారు, అమ్మ నాన్న, మా ఎదుర్కొన్న తాత, మా గురువు శ్రీ విద్యా గురువు గారు. సరే, దీక్ష ఇంకో చోట అయిందనుకోండి, దానికే. ఆ దీక్షా గురువు గారి దగ్గర ఇలాంటి అనుభవాలు లేవు. అంటే ఆయన వేరే ఊళ్ళో ఉంటాను, నేను వేరే ఊళ్ళో ఉంటాను కాబట్టి ఇప్పుడు అర్చనలో కలవడం తప్పిస్తే ఏదన్నా ఇలాంటి సహాయాలు పొందడం లేదు. అయితే సాయిబాబా చరిత్రలు చదివి నేను అనుకునేవాడిని, గురువులు రక్షిస్తారు కావాలి, సద్గురువులు, వాళ్ళ పని అదే కాబోసు. మనం ఊరికే చెప్పాలి, శ్రీ విద్యా ఉపాసనలో అది ఆ శ్రీ విద్యా క్రమంలో మహాదీక్ష తీసేసుకుని ఇలాంటి ఒక ఆధ్యాత్మిక గురువుని పట్టుకుని ఆయన మనకి ఆధ్యాత్మికంగా మనం రక్షణ ఆయన ఇస్తాడు భౌతిక జీవితానికి, మనం ఒకే ఇంట్లోకి వచ్చి జపాలు చేసుకోవడం. ఎంత వెర్రితనం అంటే వెర్రితనానికి పరాకాష్ట నా అవగాహన. సరే, ఆమెతో ఒకసారి స్నానం చేస్తూ ఎవరన్నా గురువు ఉంటే బాగుంటుంది అన్నాను. అంటే ఆవిడంది, నువ్వు ఏ గురువు వింటావు, ఏ గురువు మాట వింటావు నాన్న అంది. అమ్మా, అంత మాట అంటే వింటానే అన్నాను. అంతే, మళ్ళీ ఆవిడ దగ్గర మాట లేదు. స్నానం అయిపోయింది. అలా అనేసిందేటి, నేను ఎవరి మాట విన్నా, ఈయన మాట వింటాను, శ్రీవిధి గురువు గారి మాట వినేవాడిని, ఆయన లేరు అప్పటికే, తాత మాట వినేవాడిని, అమ్మ నాన్న మాట వింటాను, గురువుల మాట గురువుగారు వేద పండితులు ఆయన మాట వింటాను. వీళ్ళందరికీ నేనంటే ఎంత ప్రేమ, నేను వాళ్ళ మాట వినకపోతే అలా ఉంటుంది, అలా ఉంటుందమ్మా అనుకున్నాను. ఈ ఆధ్యాత్మిక గురువు కాకుండా అమ్మతో అనుభవాలు వేరే చెప్తాను, అది వేరే కిస్సా. ఈందే చాలా చిత్రంగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటారు కానీ రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా, అందుకు తక్కువేం కాదు. నేను ఇక్కడ ఐ డేర్ టు కోట్ మాస్టర్ ఆర్కే మాస్టర్ అంటారు, మీరు విన్నారేమో తెలియదు. మాస్టర్ రామకృష్ణ గారు అంటారు, రామకృష్ణ మాస్టర్ అంటారు, ఆయన లేరు, వెళ్ళారు ఆయన, శరీరాన్ని వదిలిపెట్టి. మహానుభావుడు. చాలా తక్కువ పరిచయం ఆయనతో, నాకు చాలా తక్కువ పరిచయం, మా అయితే ఒకసారి 2 సార్లు కలిసానేమో, అది కూడా ఊరికే పరిచయం మాత్రంగానే. సరే, ఆయన విన్నాను నేను. అందులో ఒక చోట ఆయన అంటారు,
ఈ గురువుల జోలికి మీకు దమ్ము లేకపోతే మీరు వెళ్ళకండి. నేను ఏం వెర్బాటిం కోట్ చేయట్లేదు. వెళ్ళకండి. ఎందుకంటే మీరు వాళ్ళని కాలిట కింద లాగేస్తారు, మీరు నాశనం అయిపోతారు. అదే ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చిత్రిక పెట్టేస్తారు అంటే, మీరు ఊరే ఈ గురువు ఏమిటి, ఈ గోల ఏమిటి, వీడు కొత్త సంతకి వెళ్ళా, ఈ ముసలాడు పోతేనన్నా బాగుండు అనుకుంటా ఉంటాయి. అఫ్కోర్స్ నా 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 జాతకం ఏమిటో అందులో అలా ఉంది. నాకంటే నా ఆధ్యాత్మిక గురువు చాలా చిన్నవాడు, ఆయన 8.5 సంవత్సరాలు చిన్నవాడు. సో వాళ్ళ గురువు గారితో ఆయన అనుభవం అది కాబోలు, అబ్బో ఈ గురువుతో ఉండలేను రా బాబు అని ఇలా మహాప్రేమ ఆయన గురువు అంటే. కాకపోతే ఆ సాధన కాలంలో అలా అనిపిస్తారంటే అలా ఉంటుందా అంటే గురువులు ఊరికి ఎలా అన్నారని అనుకున్నాను. అలా లేదు, అమ్మ చెప్పింది ఖాయం. ఇప్పటి గురువు ఎవరైతే ఉన్నారో నాకు నక్షత్రాలు చూపించారు భౌతిక జీవితంలో. ఆయన ఇచ్చారు, ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఇంకా నాకు అది భౌతికతలోకి పూర్తిగా సాకారం అవ్వలేదు. ఆత్మానుసంధానం ఏది మనం మాట్లాడుతున్నామో అది ఇంతవరకైతే నాకు కాలేదు. అమ్మ నిర్ణయిస్తే అవుతుందేమో. ఎందుకంటే ఆయన ఏమంటారంటే నా పని అయిపోయింది, నేను చేసేది కాలంలో ఎప్పుడో హఠాత్తుగా అవుతుంది అది. ఎందుకు అంటే ఒక్క మాట చెప్పాలి మీకు, నేను నా సాధన పూర్తయింది అని దాదాపు 3 సంవత్సరాల క్రితం, ఇంకా ముందు అగస్త్యుల వారు, వామదేవ మహర్షి ఇద్దరూ వచ్చి చెప్పారు నాకు, ఒక కార్తీక పౌర్ణమి నాడు కాబోలు. దాన్ని మా గురువుగారు ధృవీకరించారు, అవును అయిపోయింది అని. తర్వాత ఇప్పుడు గురువు యొక్క ఆశ్రమ నియమాలు ఏవైతే ఉన్నాయో నీకు వర్తించవు, నేనంటే నాకు నా భార్యకి అని కూడా చెప్పారు. ఈ కథ ఇలా ఉంది కదా. గురువుగారితో వ్యవహారాలు ఎలా ఉండేవో చెప్తాను. కొద్ది మచ్చుకి అన్నీ చెప్పగలిగేందుకు, ఒకటి ఈ వీడియో నిడివి సరిపోదు, 20 సంవత్సరాల అనుభవాలు, కొంత చెప్పడానికి వీలుగా ఉండవు. సరే, అమ్మ ఇలా అంది కదా, ఎవరో చెప్పారు ఈయన గురించి, చిన్నవాడు కానీ దేవుడితో మాట్లాడతాడన్నారు. దూర బంధువుల ద్వారా వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏమిటండి ఇలా, ఆహా, ముందు 11వ అధ్యాయం ఏమిటది భగవద్గీతలో, విశ్వరూప సందర్శనమా విభూతి యోగం ఏదో ఉంది, అది చదువుకురండి అన్నారు. నేనేం చదవలేదు. ఎందుకంటే నేనేం చదువుతాను, భగవద్గీత ఏం చదవను, చండీపాఠం చదువుకునేవాడిని. నేనేం భగవద్గీత చదువుతాను, చదవను. అమ్మ పాదాలు తెప్పిస్తే ఎవరు ముట్టుకోను, నా వల్ల కాదు. అంటే శివుడు దండం పెట్టామని కాదు, అక్కడ మిగతా దేవతలు ఎందించను, అమ్మే లోకం. సరే, ఈయన దగ్గరికి వచ్చాను. అప్పుడప్పుడు అవి ఇవి చెప్తూ ఉండేవారు, ఎక్కువ చెప్పేవారు కాదు. వివరాలు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు, చెప్పేవారు, నిగూఢమైన విషయాలు చెప్పేవారు కానీ స్పర్శ మాత్రంగా చెప్పేవారు. ఒకానొక సందర్భంలో ఈయన మా గురువుగారు ఆయన వీళ్ళ ఇంటికి వచ్చారు. గురువుగారింటికి రోజు కబురు పెట్టారు, ఎవరో మా స్నేహితుడు ఒక ఆయన వచ్చారు, ఒకసారి వచ్చి కలుస్తారు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారు, వస్తారా? వెళ్ళాను. 2006 సెప్టెంబర్ 16, నేటిగా దాదాపుగా 20 ఏళ్ళు అయింది. మా గురువుగారు కలిసింది నేను 2005లో కలిసాను, డిసెంబర్లో. 20 ఏళ్ళు దాటిపోయింది. సరే, ఆయన లేచారు, నిద్ర పడుతున్నట్టున్నారు. నేను ఒంట్లో బాగోలేదు ఏదో ఆయనకి. ఆయన మా స్నేహితుడిని పరిచయం చేశారు. ఆయన మాత్రం లేచాక, వీడు నాకు శిష్యుడు, నేను ఫలానా అన్నారు. అవునా అండి, నేను ఫలానా అన్నది ఆయన పేరు కాదు, ఆయన ఆధ్యాత్మిక స్థితి, ఆయన ఆధ్యాత్మిక చైతన్య స్థితి. అది కూడా చెప్పడానికి అనుమతి లేదు, చెప్పను. అలా కళ్ళు విస్పారించి అలా ఉండిపోయాను. మీరేం సామాన్యులు కాదు, మీకోసం ఎదురు చూస్తున్నాం అని కౌగిలించుకున్నాను. ఇదేదో రామకృష్ణ పరమహంస నరేంద్రుడి కథలా ఉంది, బాగుంది వినడానికి అనుకున్నాను. నేను మీరు అనుకుంటున్నట్టు ఏం కాదండి అన్నాను. నేను ఇంకేంటి కొన్ని సామాన్య ధర్మాలు సైతం కొన్ని పాటించనివి లేవు. నేనే శ్రీరామచంద్రుడు కాదు. అంచేత నాకు ఒక ఇది ఉంది, అమ్మ కాబట్టి క్షమించి ఊరుకుంటుంది, కానీ మిగతా దేవతలు ఊరుకుంటారా నేను చేసే పనులకి అని ఉంది నాకు.
చేత ఆయన ఎవరో గురువు కదా, పాపం ఆయనకి ఎందుకు నేను వేరే విధమైన అభిప్రాయం కలగజేయడం, ముందే చెప్పేస్తే మంచిది. ఆయన ఎప్పుడో దూర్బిళ్ళు కూర్చొని ధ్యానం వేసి చూసి నేనేం చేసే పనులన్నీ చూసి వీడియం ఇదిరా అనుకుంటే కష్టమని, అయ్యా నేను చాలా సామాన్య ధర్మాలు పాటించను, కాబట్టి మీరు సామాన్యులు కాదు అనకండి అన్నాను. నేను చూసి అంటాను భాయ్ సాబ్ అన్నారు ఆయన. సరే బాగుంది. రత్నాకరుడు కంటే దుర్మార్గులా అన్నారు. అంటే వాల్మీకి యొక్క పూర్వనామం. ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, దారి దోపిడీ చేయలేదు నేను. సరే నవ్వి ఊరుకున్నాను. ఆ మాటలు ఈ మాటలు అయిన తర్వాత ఇలా 1908 1901లోనూ ఆయన నన్ను షిరిడీ సాయి దగ్గర కలిసాను అని చెప్పారు. బాగుంది, అదో జన్మ. దాన్ని పూర్వం నేను బెంగాల్లో ఉన్న రోజుల్లో ఒక సంఘటనని మా గురువు గారు కూడా ధృవీకరించారు. బెంగాల్ నుంచి ఏదో పని మీద ఎవరి పనిపునో వచ్చి నేను షిరిడీ సాయి సంస్థానంలో వచ్చినప్పుడు ఈయన కలిసారట. బాగుంది, సో ఫర్ సో గుడ్. ఆయన అడిగారు, ఏం కావాలి భాయ్ సాబ్ మీకు అని. అవి ఏమొద్దండి, అలా కాదు, నా దగ్గరకు వచ్చారు, నేను ఫలానా నీ ఇవ్వగల సమర్థుడిని, మీరు అర్హులు, చెప్పండి అన్నారు. ఏమీ ఎక్కర్లేకపోవడం ఇవ్వండి అన్నాను. నవ్వి అలాగే, దానికేం భాగ్యం, అలాగే ఇంకొకటి అన్నారు. నాకు మన సినిమాల్లో ఉంటుంది కదా, అదేదో ఇలా నాగయ్య అంటాడు, నాగయ్య ఎవరో చక్కటి వరం తల్లి మరొక్కటి కోరుకో అంటాడు. అలాగా ఈ చాలా డ్రమాటిక్గా ఇంకొకటి కోరుకోండి అన్నారు. ఓహో, అడిగిందే తడు, అసలు ఈ గురువు దగ్గరికి వచ్చిందే అందుకు కదా అని. సరే, నాకు పరమేశ్వరు యొక్క భౌతిక దర్శనం కల్పనలో ఎలా వర్ణిస్తారో అలా కావాలి అని చెప్పి, దానికే భాగ్యం 2 నెలల్లో జరుగుతుంది అన్నారు. 20 ఏళ్ళు అయింది. ఆయన అబద్ధవాడే నేను అంటలేదు. ఒక మాటకి ఏం అర్థం ఉంటుందో మనకి తెలియదని చెప్తున్నాను. పూర్తి ఒద్దికతో చెప్తున్నాను ఈ మాట. వాళ్ళు మాట్లాడే మాటకి ఏం అర్థం ఉంటుందో మనకి తెలియదు. వాళ్ళు ఏ కాలఖండంలో కూర్చొని 2 నెలలు అన్నారో తెలియదు. ఈ 20 ఏళ్లలో భౌతికంగా మీరు ఊహించనివి, ఇలా ఉంటుందని ఊహించనివి అనేక విషయాలు జరిగాయి. నేను గురువు దగ్గర ఉన్నాను అంటే 2 కారణాలు. ఒకటి, పరమేశ్వరు నిర్ణయించింది గురువు దగ్గర ఉండాలని. 2, వాళ్ళ అమ్మ పంపించిందని వాళ్ళకి తెలుసు కనుక శిక్షణ పూర్తి చేసి పంపించాలి అంటే కృత నిశ్చయంతో ఉండబట్టి వాళ్ళను ఉంచుకున్నారు వెళ్ళిపోకుండా. ఇంకా నా వల్ల కాదు, ఈవేళ నేను ఈ సాధన చేయలేను ఆ నమస్కారం పెట్టేద్దాం అనుకునే సందర్భంలో చాలా విసుగ్గా మొహం పెట్టి ఉంటాను, అబ్బాయి నా వల్ల కాదు. ఆయన వచ్చి నా యొక్క ఏ తలంలో శరీరాన్ని ఏమి చేస్తారో ఆయన తెలియదు. ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత నేను పూర్తిగా గురువుగారికి అనుసంధానమై ఎటువంటి విసుగు లేకుండా ఆయనతో, ఆయన ఏ ప్రక్రియ కోసం వచ్చారో ఆ ప్రక్రియ ఆయన పూర్తి చేయగలిగేవాడిని. అది ఆయన సమర్థత. మీరు మరీ ముద్దుగా దాన్ని సరెండర్ని వేరేకుంటే నాకు తెలియదు, ఎందుకంటే చాలా అసహనానికి లోనయ్యేవాడిని. ఓసారి ఏదో మంచినీళ్ళు తెచ్చిపెట్టండి అన్నారు. మంచినీళ్ళు తేడా లోపల వెళ్తున్నాను. పూజ గది దగ్గర నాకు మాట వినిపించింది, మా అమ్మది. ఎరా, నేను చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. గురువులు అన్నావు. గురువులతో అనుభవాలు చాలా, గురువులతో ఎక్స్పీరియన్సెస్ చాలా హార్ష్గా ఉంటాయి నాన్న. అందుకే చెప్పాను, ఎవరి మాట వింటావరా అని. నిలబడతావా అంది. ఉంటానే బాబు, వచ్చాను కదా అన్నాను. ఒక్క 2 ఉదాహరణలు చెప్పి మీకు ఇది ముగిస్తాను. చెప్పానుగా 20 ఏళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పలేను. హఠాత్తుగా ఓ రోజున వచ్చి ఒక పెద్ద మొత్తం అడిగారు. దేనికండి అన్నాను.
ఏదో పలానా చోట యజ్ఞం చేస్తున్నాం, మీ వాటా అది అన్నారు. అది తీస్తే నా జీవితంలో దాచుకుని మొత్తం సేవింగ్స్ ఇంకేం ఉండవండి అన్నాను. పర్వాలేదు అన్నారు. ఎవరికి పర్వాలేదు? ఎవరికి పర్వాలేదు? ఆయనకి లేదా, నాకు లేదా? ఏం చేయగలను? తీసిచ్చాను. అయిన తర్వాత ఒకసారి దాన్ని ఖర్చు పెట్టేశాను అని ఒకసారి అన్నారు. సముద్రంలో పడేసాను అని ఒకసారి అన్నారు. సముద్రంలో పడేయడం ఏమిటో, సర్లే మనకు కర్మ, పోయే గడబలు. కానీ ఏమవుతుందో, ఇంకా రోడ్లో తలబెట్టాక రోకటి పోటుకి ఏం వెలుస్తాం అనుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత కొత్త శిష్యులు కొంతమంది వచ్చారు గురువుగారి దగ్గరికి. అందులో ఒకడు కొద్దిగా అత్యుత్సాహంగా, గురూజీ అది చేయించిన, గురుది ఇది చేయించిన అంటున్నాడు. నేను వాడిని పక్క పిలిచి, ఒరే, గురువుగారు అడిగితే చేయించు, నువ్వు ఆయన అడిగినప్పుడు చేస్తేనే ఉపయోగం. ఆయన అడిగినప్పుడు నువ్వు గుండు సూరు ఇచ్చినా ఉపయోగమే. అంటే దానికి ఏదో పని ఉంటుంది. నీ అంతటి నువ్వు వజ్రాలహారం ఇచ్చినా కానీ ఉపయోగం లేదు, అది నీ అహంకారం. నేను గురువుకి ఇస్తున్నాను, అని చేత ఊరుకోరా బాబు అన్నాను. ఊరికి ముందే వెళ్ళి ఇచ్చేయకు అన్నాను. సరే, ఇంతట్లోకి నా శిష్యుడని చెప్పానే మేనలుడు ఒకడు, బాలాత్రిపుర ఉపాసకుడు, వాడు ఫోన్ చేశాడు. మావయ్య, అమ్మ ఏమిటో నీకు ఫోన్ చేసి చెప్పమంది అని. ఏం చెప్పమందిరా? ఆవిడ గురువుకి ఏమైనా ఇవ్వడానికి ఏడిచ్చేస్తారు, అదే నేను అడిగి ఇప్పుడు గుడి కట్టించరా అంటే కట్టిస్తారు, ఇలా అన్నానని చెప్పు మీ మావతో అని, పెద్దాడితో. వాడు సాఫ్ట్వేర్లో చిన్న ఉద్యోగం అప్పటికి. అమ్మ, గుళ్ళు కట్టించరాలు అవి నేనేం చేస్తానే అన్నాడు. నువ్వు కాదులేరా, పెద్దాడి తెలుస్తున్నాడు, ఫోన్ చేసి చెప్పు. వాడు నాకు చెప్పాడు, ఒరే ఇప్పుడేరా ఎవరో శిష్యుడికి చెప్తున్నాను, మా గురువుగారి శిష్యుడికి, ఒరే డబ్బులు నీ అంత నువ్వు ఇచ్చేయకురా, గురువుగారు అడిగినప్పుడు ఎవరో ఖర్చు పెడదు కానీ ఏ యజ్ఞమో యాగమో మరొకటో నువ్వేం కల చేసుకోకరా, నీ అంత నువ్వు అన్నాను. దానికి అమ్మ కోపం వచ్చినట్టుంది, గురువు అడిగితే ఏడిచ్చేస్తారు నన్ను అంటుంది ఆవిడ. అయింది. అప్పుడు వాడికి చెప్పిందిట. వాడు అలా దెబ్బలాడతాడు, కానీ వాడు గురువు మీద చాలా ప్రేమ విశ్వాసం రా. ఫలానా అంత అమౌంట్, అంత మొత్తం వాడు గురువు సముద్రంలో కలపంటే కలిపి వచ్చాడు వీడు అందుట. అది సరిగ్గా మా గురుగారు నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన మొత్తం ఆయన సముద్రంలో కలిపేసానని చెప్పిన మొత్తం. ఇలా జరిగిందా మావయ్య అన్నాడు. ఆవిడ చెప్పింది, ఈ ట్రాన్స్లేషన్లో ఏమైనా ఇష్యూ ఉందేమోరా, జరిగింది, ఆయనే పట్టుకెళ్ళి కలిపేశారు. అది అంత ఇచ్చావా, మరి అంత నమ్మకంతో ఉన్నావా అన్నాడు. ఎవరికి ఇచ్చాను రా, ఆయన ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడా? సముద్రం ఎందుకు పడేశాడు తెలియదు. ఆయనకి చెప్పాను, ఇలా అందండి బాలమ్మ అని. నవ్వి, అంతేలే స్వామి, మీ నమ్ముతారెడ్డి చెప్తే అని నవ్వారు ఆయన. అయిందా? 2008లో దసరాల్లో ప్రతిరోజు అడిగేవారు, ఉద్యోగం పోయిందా స్వామి అని. మీరు సరిగ్గానే విన్నారు, ఆయన నన్ను అడిగిన ప్రశ్న ఉద్యోగం పోయిందా స్వామి. చిర్రెత్తుకొచ్చేది నాకు. ఉద్యోగం పోవడం ఏంటయ్యా తండ్రి, ఎందుకు పోవాలి ఉద్యోగం, ఎందుకు పోతుంది స్వామి అని. ఎందుకంటే ఆ కంపెనీలో నేను చాలా దృఢమైనటువంటి స్థితిలో ఉన్నాను. ప్రమోటర్ల తర్వాత కంపెనీలో నాది 3వ స్థానం, 2 ప్రమోటర్లు, వాళ్ళ తర్వాత నేనే. సర్వాధికారాలు ఉన్న వ్యక్తిగా అనుకునేవారు కంపెనీలో నన్ను. అటువంటిది నా ఉద్యోగం ఎందుకు పోతుంది? పోయిందండి. దసరా అయ్యేసరికి ఆయనకి నాకు ఏదో చిత్రమైన గొడవ వచ్చి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా మీ మనసు చల్లగా ఉందా, నా ఉద్యోగం పోయింది అన్నాను. నా వ్యంగ్యాన్ని పట్టించుకోకుండా ఆయన బాగుంది అన్నారు. ఏం బాగుంది స్వామి, నా ఉద్యోగం పోతే బాగుందా అన్నా. ఒక పనికి ఉద్యోగం పోవాలి స్వామి, పోయింది కదా, వస్తుందిలేండి అన్నారు. అప్పుడు నా జీతానికి ఒక 2 రెట్ల పైన
జీతంతో కొత్త ఉద్యోగం వచ్చేది. ఈ మధ్యలో కథ ఏమిటి, నేను ఆ మాట అన్న తర్వాత నేను రాజీనామా ఇచ్చాను, ఇంటికి వచ్చాను, చెప్పాను. ఇంటూ చెప్పి ఇలా అన్నాడు, అలా అన్నాడు, నేను వెంటనే రాజీనామా ఇచ్చేసాను, మీరన్నట్టే అయింది మొత్తానికి అన్నాను. అంతేగా, అంత అవమానించిన తర్వాత మీరు మాత్రం ఎందుకు ఉండాలి, బాగుంది, మంచి పని చేశారు అన్నారు. ఓహో, సమర్థిస్తున్నారులే అని అనుకున్నాను. రాత్రి 10 చిల్లర అవుతోంది, 10:40 ఎంతో. లేచి ఇంటికి వెళ్తూ, స్వామి ఒకటి అనుకుంటున్నాను అన్నారు. ఏమిటండి అన్నాను. రేపు వెళ్ళి మీ ఎండీతోటి ఒకసారి చెప్పండి, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే నాకు కష్టం కదా, కొన్నాళ్ళు ఉంటాను, ఉద్యోగం చూసుకు వెళ్తానని చెప్పండి. దుర్భరమైన దుస్సహమైన అవమానం. ఇప్పుడు వెళ్ళి చెప్పనా, ఈవేళ రిజైన్ చేస్తే పొద్దునే ఉంటాను చెప్పనా అన్నా. ఏ అనుకున్నాను మంచిదేమోనని, వద్దంటారా అన్నారు. ఆయన ఒకసారి చెప్పారు, గురువు ఒకసారి చెప్పిన తర్వాత మొదటి మాటే ఖాయం, తర్వాత ఇంకోసారి మీకు ఆయన వెసులుబాటు ఇచ్చినా మొదటిదే చెయ్యాలి అని. ఇప్పుడు ఏమన్నారు, మళ్ళీ అడగమన్నారు. వెళ్ళి సిగ్గుదులు పెట్టి రాత్రి 10:40 అవుతుంది అప్పటికి. సర్లేండి వెళ్ళి అడుగుతాను. మీ ఇష్టం చూడండి, నేను అలా అనుకున్నాను అన్నారు. వెళ్ళిపోయారు. మన్నాడు వెళ్ళాను, ఎండి గదిలోకి వెళ్ళాను. ఇలాగా ఉద్యోగం చూసుకుని వెళ్తాను అనుకుంటున్నాను అన్నాను. మీకు ఎలా చెప్పాలా అనుకుంటున్నాను రాత్రంతాను. ఒక్కసారి వెళ్ళిపోతే మీకు కష్టమే, ఇన్నాళ్ళు మనతో ఉన్నారు, ఏదో మనకి నచ్చలేదు, మీరు చూసుకుని వెళ్ళండి, తొందరపెట్టి వెళ్ళకండి అన్నాడు. ఇలా ఉంది కదా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చెప్పలేను. ఇవి మీ ఊరికే మచ్చు తునకలు. అంటే మీరు రక్షణ అనుకున్నది వాళ్ళకి ఏమేది కాదు. కానీ అంతర్లోకాల్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ గురువుల దగ్గర ప్రయాణం సులువుగా ఉండదు. అమ్మన్న మాట, నువ్వెవరి మాట వింటావురా అన్న ఆ మాట నా క్షణక్షణం గుర్తొస్తూనే ఉంటుంది. అయితే ఇప్పటికీ గురువు దగ్గర ఉన్నాను, ఆశ్రమ నియమాలు వర్తించవు, కానీ ఆయన సన్నిధిలోనే ఉన్నాను. ఎప్పుడో అమ్మ అనుగ్రహం, గురువు అనుగ్రహం కలిగిన రోజుని ఆ ఆత్మానుసంధానం అవుతుంది. ఆ రోజు ఇన్ని కష్టాలకి ఒక అర్థం తెలుస్తుంది. దీన్ని ఈ వీడియో ఆపే ముందు ఒక్క వాక్యం చెప్తాను. ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ మై గురు డిడ్. అంతేగా, ఎవరికీ నచ్చదు. నాన్న పని చేసే పనులు కొడుకులు నచ్చుతాయా? నచ్చవు. కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. ఓసారి కృష్ణుడు ఏదో సందర్భంగా ఏదో మాట్లాడడాన్ని నా దగ్గరకు వచ్చాడు. మీకు మరీ విచిత్రంగా ఉంటుందేమో కదా. ఆయన ఎవరో ఒక క్రిస్టియన్ గురువు, ఒక బిషప్ ఎవరో ఉంటాడని చెప్తూ ఉంటాడు. నేను నా దగ్గరికి ఎవరో ట్రంప్ దగ్గరికి రాత్రి బోయింగ్ వేసుకు వెళ్ళినప్పుడు, లేకపోతే జీసస్తో మాట్లాడాను, నేను ఉన్న మార్క్తో మాట్లాడాను అలా అంటూ ఉంటాడు ఆయన. అంటే నవ్వుతూ ఉంటారు జనం. నేను చెప్పాడు మీకు అలా అనిపించవచ్చు, కానీ ఆయన మొట్టమొదటి విషయం కేఏ పాల్ చిన్నవాడు కాదు. ఊరికే వెకిలిగా మాట్లాడినట్టు అనిపిస్తాడు, కానీ కేఏ పాల్ చిన్నవాడు కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఆధ్యాత్మికంగా ఆయన చిన్నవాడు కాదు. నేను అలా మాట్లాడుతున్నాను కాబట్టి సమర్థిస్తున్నాను మీరు అనుకుంటే మీ అదృష్టం, అది నేను చేయలేను. సరే, కృష్ణుడితో మాట్లాడుతున్నప్పుడు ఏదో మాటలు వచ్చి, మా గురువుగారు చేసే పనులు కొన్ని నాకు నచ్చవు కృష్ణ అన్నా నేను. ఆయన ఒక్కించుకాలు ఒక్క క్షణం ఆగాడు. తత్వం తెలిసిన తర్వాత తప్పులు తోసవలేవయ్యా అన్నాడు. తత్వం తెలిసిన తర్వాత తప్పులు తోసవులేవయ్యా. ఇంకొక వాక్యం లేదు. అంటే నీకు ఇంకా తత్వరహస్యం తెలియలేదు. ఆత్మానుసంధానం జరిగితే కానీ తత్వబోధ జరగదు. ఏ సిద్ధాంతాలు బట్టి ఏం వేసినా కాదు. ఆత్మానుసంధానం వల్ల మాత్రమే తత్వబోధ జరుగుతుంది. తత్వం తెలిసిన తర్వాత తప్పులు తోచవు. గురువు ఏందే కాదు, ప్రపంచంలో ప్రతిదీ సరిగ్గానే ఉంది. మరి మార్పులు ఎందుకు చేస్తారు మహాత్ములు వచ్చి? మహాప్రణాళికలో భాగంగా ఒక మార్పు జరగాలి కనుక చేస్తారు. అది సరిగా తప్పని చేయరు, ఇంకొకలా ఉండాలి కనుక చేస్తారు. ఈ రోజుకింతే. జయ గురుదేవ్, జయ జగదంబే,
స్వస్తి.